నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ధమ్మపద గాథల్లోని 186, 187వ గాథ. బంగారు నాణాల వర్షం కురిసిన కామాలలో తృప్తి కలగదు. కామాలలో సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ అని గ్రహించి పండితులు దివ్య సుఖాలలో కూడా ఆనందాన్ని పొందరు. సమ్యక సంబుద్ధుని శిష్యులైన వారు తృష్ణా క్షయంలో నిమగ్నమై ఉంటారు. ఇది ఆ ధమ్మపదం కాదా. సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ వచ్చేసి, ఒక భిక్షువు గృహస్థ జీవితానికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆ సందర్భంలో భగవానుడు ఈ గాథను చెప్పడం జరిగింది. స్టోరీ వచ్చేసి, జేతవన విహారంలో ఒక కొత్తగా ప్రవజితుడైన భిక్షువు ఉండేవాడు. ఒక రోజున అతని ఆచార్యుడు ధర్మాన్ని అధ్యయనం చేయడానికి ఇంకొక విహారానికి అతన్ని పంపించాడు. అతడు దూరంగా ఆ విహారంలో ఏకాంతంలో నిమగ్నుడై ఉండగా, ఇంటి దగ్గర అతడి తండ్రి చాలా జబ్బుపడి అతన్ని మళ్ళీ చూడకుండా మరణించాడు. అయితే అతడి తండ్రి కొడుకు కోసం కొంత ధనం ఇంకా ఆ భిక్షువు చిన్న తమ్ముడి దగ్గర ఉంచాడు. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, చిన్న కొడుకు దగ్గర మీ అన్న వస్తే గనక భిక్షు జీవితంలో నుంచి ఇది ఇచ్చేయని చిన్న తమ్ముడి దగ్గర పెట్టాడు. అయితే చనిపోయే ముందు చదువు పూర్తి చేసుకొని ఆ భిక్షువు జేతవన విహారానికి చేరుకున్నాడు. అంటే ఏవైతే నేర్చుకోవాల్సిన కొన్ని సూత్రాలు, వినయ అవన్నీ నేర్చుకొని ఆ విహారానికి చేరుకొని, అప్పుడు ఆయన చిన్న తమ్ముడు ఆ భిక్షువు దగ్గరికి వచ్చి తమ తండ్రి చనిపోయిన సంగతి, ఇంకా నీ కోసం అంటే తండ్రి గారు కొంత ధనం తన ఆధీనంలో ఉంచాడు అని చెప్తాడు. అంటే నీకు కావాల్సినంత ధనం తండ్రి మన కోసం కూడబెట్టాడు, ఇది నీకు ఇవ్వమన్నాడు అని తమ్ముడు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ విషయం తమ్ముడు చెప్పగానే మొదట తనకు ఈ ధనం ఎందుకు, ఆ అవసరం ఏమీ లేదులే అని చెప్పాడు ఆ భిక్షువు. అయితే ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు అతను. ఏంటి, మళ్ళీ తాను కుటుంబ జీవనానికి మారిపోయి ఆ జీవితానికి అలవాటు పడితే ఎట్లా ఉంటుంది అనే భావం ఆ భిక్షువు మనసులో క్రమంగా, ఇంకా ఒక ఆలోచన తర్వాత ఇంకొకటి, ఇలా ఎటువంటి ఏమంటారు, ఆగకుండా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అంటే స్థిమితం లేని ఆలోచనలు అంటారు. సో ఈ విధంగా వాటి గురించే మళ్ళీ తిరిగి వెళ్ళాలని ఆలోచన ఉండింది. ఎందుకంటే డబ్బు ఉంది కదా, దాంతో నేను కొంత అక్కడ ఉండి కూడా పుణ్యకార్యాలు చేసుకోవచ్చు గృహస్థ జీవితంలో అని అనుకుంటాడు. కానీ భిక్షు జీవితం మొదట్లో ఇవన్నీ కొందరిలో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మనసు ఇంకా స్థిమితంగా ఉండదు కాబట్టి. అటువంటిదే ఈ భిక్షువు పరిస్థితి కూడా. సో ఇంకా ఊగిసలాట ప్రారంభమైంది, చిత్తశాంతి లేకుండా పోయింది, అసంతుష్టి పెరిగిపోయింది. ఇంకా భిక్షు ధర్మం, ఈ భిక్షు జీవితం రుచించకుండా ఏదో అసంతృప్తి అతన్ని వెంటాడసాగింది. రోజు రోజుకి భిక్షు జీవితం పట్ల విముఖత పెరిగిపోయింది. అందువల్ల ఆ శరీరం అంతా కూడా పాలిపోయి చెడిపోయి అతడు బాగా చిక్కిపోయి బరువు అంతా తగ్గిపోయాడు. ఇది చూసిన తక్కిన భిక్షువులు అతన్ని భగవానుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి తన పరిస్థితిని చెప్పవలసిందిగా అతడికి చెప్తారు. ఆ వ్యాకుల చిత్తుడైన భిక్షువు భగవానుడిని దర్శించి తన సమస్య ఏమిటో ఆయనకి చెప్పుకున్నాడు. ఏంటంటే తన తండ్రి తన కోసం కొంత ధనాన్ని దాచిపెట్టాడు. ఆ ధనంతో తను ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ జీవనయాత్ర సాగించవచ్చునని, ఎటువంటి సమస్యలు ఉండవని, అందువల్ల మళ్ళీ గృహస్థ జీవనం వైపు తన మనస్సు మల్లుతుంది అని అతడు భగవానుడికి
చెప్పుకుంటాడు. అంటే విషయాన్ని స్పష్టంగా చెప్తాడనమాట. సో తన మనసులో ఉన్న ఆలోచనల గురించి. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు. మనం ధమ్మపద గాథ చెప్పుకున్నాం కదా మొదట. బంగారు నాణాల వర్షం కురిసిన కామాలలో తృప్తి కలగదు. అంటే ఈ బంగారంతో కూడిన వర్షం కురిసినా కానీ ఈ ఇంద్రియ సుఖాల పట్ల తృప్తి ఉండదు. ఎంత ధనం ఉన్నా కానీ అది ఇంకా లోభాన్నే పెంచుతుంది. అంటే లోభం పోనంత వరకు అది అలాగే ఉంటుంది. ఈ కామాలు పెరిగిపోతూనే ఉంటాయి. అయితే ఈ కామాలలో సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ అని గ్రహించి పండితులు దివ్య సుఖాలలో కూడా ఆనందాన్ని పొందరు. సమ్యక్ సంబుద్ధిని శిష్యులైన వారు తృష్ణాక్షయంలో నిమగ్నమై ఉంటారు అని చెప్పి ఆ గాథను ఇంకా వివరిస్తాడు ఆ భిక్షువుకి. ఏంటంటే ఈ మానవుడికి చాలినంత సంపద, సరిపోయేంత ధనం అసాధ్యమని, ఆ భావం ఎప్పుడు పొసకేది కాదని బోధించాడు. అంటే ఎప్పటికీ ఈ కామాలలో తృప్తి అనేది ఉండదు. అది ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి కావాలి అని మనసులోని లోభం చెప్తూ ఉంటుంది. ఇంకా ఏకఛత్రాధిపతి అయిన చక్రవర్తి కూడా, అంటే ఈ విశ్వాన్నంతా పరిపాలించే చక్రవర్తులకు కూడా తన సంపద, తన భోగభాగ్యాలు చాలు అనిపించవు. ఇంకా ఇదంతా చెప్తూ భగవానుడు మాదంతా అనే చక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్తాడు. అంటే అతని గురించిన కథ ఏంటంటే ఆయన దేవలోకాన్ని కూడా జయించాడని, చతుర్థ భవనాలు ఇంకా తావతింస దేవలోకము ఆయనకు లోబడి ఉండేవి అని, అలా చాలా కాలం భోగభాగ్యాలు అనుభవించిన ఈ తావతింస స్వర్గలోకంలో తనొక్కడే ఏకైక అధిపతిగా ఉండాలని, కానీ అంటే అలా ఉండాలి అని, ఇంకా పూర్తిగా చక్రవర్తిగా అతనే ఉండాలని ఈ దేవతల రాజు శక్రుడు ఎందుకు, ఇంకా ఈ శక్రుడితో, శక్రుడు అంటే ఇంద్రుడు అని అర్థం, ఆ శక్రుడితో తాను స్వర్గ వైభవం పంచుకోవడం ఏంటని ఆయనకి చాలా అసంతృప్తి కలిగింది అని చెప్తూ భగవానుడు, అయితే ఈ మాదాంత అనే చక్రవర్తి అంటే అతని వాంఛ నెరవేరేది కాదు అని కూడా వివరించాడు. ఎందుకంటే ఈ మాదాంత అప్పటికప్పుడే చాలా వృద్ధుడైపోయాడు. శరీరం యొక్క పటత్వం శిథిలమైపోయింది, జబ్బుపడి చనిపోయాడు. అయితే ఈ దేవతల శరీరాలు, అంటే ఈ దేవతలు తీవ్రమైన ఉద్వేగ మనస్సు యొక్క సంక్షోభానికి ఏమాత్రం తట్టుకోలేరు. వాళ్ళ లోపల ఉద్వేగం ఎక్కువైతే వాళ్ళు వెంటనే ప్రాణాలు కోల్పోతారు. ఈ మాదాంత అనే చక్రవర్తి విషయంలో కూడా అదే జరిగింది అని భగవానుడు ఈ మాదాంతుడి వృత్తాంతం ఆ యువ భిక్షుడికి చెప్పగా అతడు ధర్మ ప్రేరణ పొందుతాడు. అతని లోపల ధర్మ సంవేగం పొందుతాడు, అంటే వైరాగ్యం వస్తుంది. ఇంకా అతడు చివరికి భిక్షు సంఘంలోనే ఉండిపోవాలి అని స్థిరంగా సంకల్పించుకున్నాడు. ఎంతో సాధన చేసి నిమగ్నుడయ్యాడు. సో అప్పటి నుంచి ఇంకా ప్రాక్టీస్ చేసి అతడు కూడా తర్వాత మార్గఫలాలు పొందుతాడు. అంటే దేవతలు పొందే వాటిని దివ్య సుఖాలు అంటారు. ఆ దివ్య సుఖాల్లో కూడా సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సంసార చక్రం అన్నది చాలా దీర్ఘమైంది. కొంతమంది ఎవరైతే ఇంద్రియ సుఖాల్లో మునిగి ఉంటారో వారికి ఈ ధర్మం ఎంత బోధించినా కానీ అర్థం చేసుకోలేరు. ఎవరి లోపలైతే ఈ కామాలు పొందాలి అని తక్కువ ఆసక్తి ఉంటుందో వాళ్ళు దుఃఖం నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అంటే త్యాగ గుణం ఉండాలి, వైరాగ్య గుణం ఉండాలి. అప్పుడే ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్తారు. ఈ ధర్మ మార్గం రాగాన్ని పెంచుకోవడానికి కాదు, విరాగాన్ని పెంచుకోవడానికి. అందుకని ఈ కామాలలో సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ అని గ్రహించి ప్రవజ్జితులుగా మారి దుఃఖాన్ని అంతం చేసుకోవడానికి మార్గంలో ముందుకు వెళ్ళాలి. గృహస్థులైనా కానీ భిక్షువులైనా కానీ
మనసులో వైరాగ్యం లేకపోతే ఇంద్రియ సుఖాలు పొందాలనే కోరిక ఉంటే గనక వాళ్ళు ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టమైన పని. అంచేత మొదట మనసులో ఉన్న లోభాన్ని వదిలిపెట్టాలి, త్యాగ గుణాన్ని పెంపొందించుకోవాలి. అల్పేచ్ఛత అన్నది చాలా అవసరం అన్నమాట. భగవానుడు కొన్ని సందర్భాల్లో ఈ ఇంద్రియ సుఖాల గురించి చెప్తాడు. మాగంధియ అనే సుత్తంలో ఇలా చెప్తాడు. మనకి మధ్యమని కాయలో వస్తుంది ఈ మాగంధియ అనే సుత్తము. మాగంధియ కాదు, సుత్త పేరు నాకు గుర్తులేదు, బట్ దాంట్లో ఉన్న అర్థాన్ని నేను చెప్తాను. మాగంధియ సుత్తాలో కూడా ఇంద్రియ సుఖాల గురించి చెప్తాడు, బట్ ఈ సుత్తం పేరు నాకు గుర్తు రావట్లేదు. అయితే దీంట్లో ఇంద్రియ సుఖాలకు సంబంధించిన ఉపమానాలు చెప్పడం జరిగింది. ఏంటంటే తృష్ణ ఎప్పటికీ తీరదు. తృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే కోరిక, ఆసక్తి, దాన్నే తృష్ణ అంటారు. దాంట్లో ఎప్పటికీ తృప్తి దొరకదు. అదృష్టం ఎల్లప్పుడూ తిరిగే గోలిపై నిలుచున్న నిలకడలేని దేవత లాంటిది. అయితే భగవానుడు ఇలా చెప్తాడు. ఒక మాంసపు దుకాణం వద్ద ఆకలితో ఉన్న ఒక కుక్క ఏదైనా దొరుకుతుందని ఆ షాప్ ముందు ఎదురు చూస్తూ ఉంది, చాలా ఆకలితోటి. ఆ దుకాణదారుడు దాన్ని చూసి, దాని దీనస్థితిని చూసి, ఆ మాంసం అంతా ఒలుచుకొని ఉన్న ఒక ఉత్త ఎముకను ఆ కుక్క ముఖాన పడేశాడు. ఆ కుక్క ఆ ఎముకలను కొరుకుతూ, నాకుతూ ఏదో తినాలని ఆశపడుతూ ఉంది. ఆ ఎముక ఇప్పటిదాకా మాంసం నెత్తురితో కప్పబడి ఉండడం చేత కుక్కకు ఆ వాసనే రావడంతో అది ఆ ఉత్త ఎముకనే నాకుతూ కొరుకుతూ ఉంది. అలా కొరకగా ఆ ఎముక పగిలి సన్నని ముక్క ఆ కుక్క యొక్క నోటిని గాయపరిచింది. కుక్క నోటి నుండి రక్తం ఆ ఎముకకు అంటింది. దాంతో ఆ కుక్క ఈ ఎముక నుండి ఏదో ద్రవం వస్తుంది, రక్తం వస్తుందనే భావనతోటి ఆ ఎముకను వదలకుండా ఇంకా నాకుతూనే ఉంది. తన రక్తాన్నే తానే నాకుతూ అది ఎముక నుండి వస్తుందని ఆనందపడుతూ ఉంది. దీనివల్ల దానికి ఆకలి తీరదు, ఆయాసము, దుఃఖము తప్ప తృప్తి ఎప్పటికీ తీరదు. ఆయాసం, అలుపు తప్ప. అంటే ఈ విధంగానే ఇంద్రియ సుఖాలు కూడా ఈ మాంసం లేని ఉత్త ఎముకల వంటివే. కుక్క వలె అవిద్యతో నిండిన ప్రజలు, ఆ ప్రాణులు వాటి వెంట పడతారు. ఎంత అనుభవించినా తృప్తి తీరవు. వాటి వల్ల మోసపోతూనే ఉంటారు. ఇక్కడ మరో విషయాన్ని కూడా గ్రహించాలి. ఎముకలు వస్తుపరంగా మాంసరహితమని, రక్తరహితమని తెలుసు. కానీ ఇంద్రియ సుఖాలలో వస్తు రూపము మరియు మనోరూపం కూడా తృష్ణను రేకెత్తిస్తాయి. అంటే ఉదాహరణకి ఒక స్త్రీ రూపాన్ని పురుష రూపాన్ని స్త్రీ మనసులో పదే పదే తలుచుకుంటూ దాని పట్ల ఆకర్షితులవుతారు. ఆ మనోరూపం మిథ్య, అంటే అవిద్య అని చెప్పవచ్చు, సారం లేనిది. అలాగే కొందరు కొన్ని శబ్దాలకు, కొందరు కొన్ని రుచులకు, కొందరు కొన్ని వాసనలకు ఆకర్షితులవుతారు. అలాగే కొందరు కొన్ని స్పర్శలకు, ఆయా విషయాలను తలుచుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. ఈ ఊహ అనే విషయాలు కూడా మిథ్యా వస్తువులే, ఉత్త ఎముకల వంటివే. ఇంకొక ఉపమానం కూడా భగవానుడు చెప్తాడు. ఒక గ్రద్ద ఒక మాంసపు ముక్కను కాళ్ళతో తన్నుకు వచ్చింది. ఒక చోట కుదురుగా కూర్చొని తినబోతూ ఉండగా మరో గద్ద వచ్చి దాన్ని తన్నుకుపోయింది. ఇలా ఆ గద్ద కూడా ఇంకా అనేక గద్దలతో తరమబడుతూ ఏ గద్ద కూడా ఆ మాంసాన్ని తినలేకపోయింది. ఈ ఇంద్రియ సుఖాలు కూడా అలాంటివే. ఒకడు కోరింది తనకు అందబోతూ ఉండగా మరొకరు తన్నుకుపోతారు. ఎందుకంటే అతనికన్నా
బలవంతులు అవుతూ ఉంటారు కాబట్టి, అంటే బలవంతులు ఉంటారు కాబట్టి క్రూరులు ఉంటారు, ఇంకా కుట్రదారులు ఉంటారు, ఈర్ష్య పెరిగిన వాళ్ళు ఉంటారు. కోరింది ఎప్పటికీ చేతికి అందదు, అందిన తృప్తి తీరదు. అదృష్టవశాత్తు కోరింది దొరికిన ఆ అదృష్టం గోలీపై నిలుచున్న నిలకడలేని దేవత వంటిది, అనిత్యమైనది. ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు భగవానుడు. ఒకడు మండే కాగడాను పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు. అయితే తెలివి తక్కువ తనం వల్ల అతడు గాలికి ఎదురు పరిగెడుతూ ఉన్నాడు. ఆ కాగడ మంట వల్ల అతని ముఖానికే సెగ తగులుతూ ఉంది, బట్టలకు నిప్పంటుకుంది. ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇంద్రియ సుఖాల వెంట పరుగులెత్తుతూ ఉంటారు. అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి. ఇక్కడ వ్యతిరేక దిశలో పరిగెత్తడం అనేది ముఖ్యమైన విషయం. పరిశుద్ధమైన మనసు ప్రశాంతత వైపుకు జీవనాన్ని నడిపిస్తుంది. కానీ కోరికలతో పరుగులెత్తే మనసు అలజడి వైపుకు పయనిస్తుంది. కనుక ఈ ఇంద్రియ సుఖాలు పొందాలి అన్నది వ్యతిరేక దిశ. ఇంద్రియ సుఖాలను అదుపులో ఉన్నవాని జీవనం ఆరోగ్యకరంగా సాగుతుంది. విచ్చలవిడిగా ఇంద్రియ సుఖాల వెంట పరుగులెత్తితే వాని అనారోగ్యం కంబలిస్తుంది. అటువంటి వ్యక్తిని ఆ అనారోగ్యం అనేది కబలిచ్చేస్తుంది. కాగడ నుండి వెలువడే పొగ, ఇంకా మంట, ఆ సెగ ఏదైతే ఉందో అది ముఖాన్ని తాకుచున్నట్లే ఇంద్రియ సుఖాలను పొందడానికి చెందే ఆరాటం వల్ల కలిగే అలజడి, ఇంకా అవి చేయటం వల్ల కలిగే దోషాల కర్మఫలం ఇంద్రియాలలోని దుఃఖంలోకి నెడతాయి. సంస్కారాలు పెరగడం వలన భవచక్రం ఇంకా పెరిగిపోతుంది. అంటే దాని నుండి ముక్తి లభించదు. ధర్మచక్రానికి వ్యతిరేకంగా భవచక్రం తిరిగే దిశలో జనులు పరుగులెత్తుతారు. కనుక వ్యతిరేక దిశ అని చెప్పబడింది. ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు. ఈ లోకం అనే రంగస్థలంలో ఇతరుల పట్ల చేసే మోసాలు, ద్రోహాలు, హింసలు, కోపాలు, తాపాలు, తిట్లు, శాపనార్థాలు ఇలాంటివన్నీ నిప్పు కణికల వలె మన కోసం ఇక్కడ ఇంకా నరకలోకాల్లో అంటే నిరయలోకాల్లో చక్కగా కుంపడిగా పేర్చబడి ఉంటాయి. మరణం అనే న్యాయాధీశుడు మనకు అంతిమ తీర్పు చెప్తాడు. ఆ ధర్మమే మనకి శిక్ష వేస్తుంది. అంటే ఆ ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అవి దాని ఫలితాన్ని వదిలిపెట్టి వెళ్తాయి. ఆ తీర్పు ప్రకారం ఆ కుంపటిలోకి అనివార్యంగా నెట్టివేయబడతాం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాడు. ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడే వ్యక్తి అవి తీరే ముందు విచక్షణ శక్తిని కోల్పోతాడు. వాటిని అనుభవించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడు. అనుభవించిన తర్వాత తెలుస్తుంది ఆ సుఖం క్షణికమని, అది ఒక కలగా ఆవిరైపోయిందని. ఇంద్రియ సుఖాలు కలల వంటివే. ఆ కళ అన్నది మిథ్య, అనిత్యమైనవే. ఇంద్రియ సుఖాలు క్షణికమే. కళ చెదరగానే వాస్తవంలోకి వచ్చినప్పుడు అనుభూతికి వచ్చేది దుఃఖమే. అలాగే ఇంద్రియ సుఖాలు తృప్తిని కలిగించలేవు. కనుక ప్రతి ఇంద్రియ సుఖం తర్వాత మిగిలేది దుఃఖమే. కళలో కనపడే దృశ్యాలు మనోకల్పితాలే. నిజ జీవితంలో సంస్కారాల ఫలితంగా అటు మెలకువకు ఇటు గాఢమైన సుషుప్తికి మధ్య ఏర్పడే ఊహా చిత్రాలే కళలు. కళను ఎరుకతో చూస్తే కళ కరిగిపోతుంది. మెలకువలో ఎరుకను పెంచుకోవాలనుకుంటే కళలో కూడా ఎరుకను నిలుపుకునే సామర్థ్యం కలుగుతుంది. అప్పుడు ఆ స్వప్నం కూడా భగ్నమవుతుంది. వాస్తవం తెలిసి వస్తుంది. అలాగే భవచక్రంలో ఉన్నామని తెలుస్తుంది. కనుక కళ నుండి మేలుకోవడం ఎంతో అవసరం. పగటిపూట నక్షత్రాలు ఎలా కనపడవో మెలకువలో ఆ కళ కనపడదు. పగలు కూడా నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి. అలాగే
మెలకువలో కూడా ఆలోచన రూపాలు కనుల ముందు సాగిపోతూనే ఉంటాయి. కల అయినా ఆలోచన రూపాలైన ఎరుక సుషుప్తి కాని మధ్యస్థితిలో సాగుతూ ఉంటాయి. కనుక ఈ అష్టాంగ మార్గంలో సతి ప్రధానంగా సాధన చేయబడుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక అడవి నుంచి ఒక ఏనుగుని తీసుకొని వస్తారు. అడవి ఏనుగు తెలుసుగా, అడవిలో ఇష్టం వచ్చినట్లు అది తిరుగుతుంది, దానికి నచ్చిన పని చేస్తుంది. అయితే ఆ ఏనుగుని ఒక రాజు కావాలని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత దానికి శిక్షణ ఇప్పిస్తాడు. అడవి ఏనుగుకి శిక్షణ ఇవ్వటం అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది దాన్ని మచ్చిక చేసుకోవడానికి. అలాగే ఆ మావటివాడు అంటే ఆ ఏనుగుకి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎంతో ప్రయత్నించి దానికి చక్కగా శిక్షణ ఇస్తాడు. ఇప్పుడు ఆ మావటివాడు ఎలా చెప్తే అలా చేస్తుంది ఈ ఏనుగు. కానీ ఒక గున్న ఏనుగుని అంటే ఆడ ఏనుగుని ఒకసారి నగరంలోకి వెళ్ళినప్పుడు ఈ మగ ఏనుగు చూసింది. ఎంత శిక్షణ తీసుకున్నా కానీ ఆ మావటివాడు చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేసి దాని లోపల కామం కలగగానే ఆ ఏనుగు ఆ ఆడ ఏనుగు వెంట పరిగెడుతూ అడవిలోకి వెళ్ళిపోయింది. కొంత సమయానికి ఆ ఏనుగుతోటి ఆ సుఖాన్ని తీర్చుకున్న తర్వాత అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. అంటే విషయం ఏంటంటే, మనసు లోపల ఈ కోరిక కామం కలిగినప్పుడు ఎంత శిక్షణ తీసుకున్న మనసు అయినా కానీ కొంతసేపు చంచలమవుతుంది, విచక్షణను కోల్పోతుంది. అంటే ఎంతో ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగు కూడా ఆ ఆడ ఏనుగుని చూడగానే తన లోపల కామం కలగగానే ఎలాగైతే మావటివాడు చెప్పిన మాటను కూడా పట్టించుకోకుండా దాని వెనకే వెళ్ళిపోయింది. అలాగే ఆ కోరిక తీరగానే మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఈ ఇంద్రియ సుఖాలు క్షణికమైనవి. మనసుని కొన్నిసార్లు ఎంత ఏకాగ్రం చేసినా, కొంత సమాధి స్థితిని పొందినా మళ్ళీ మన లోపల ఉన్న అనుషయ క్లేశాలు అంటే నిద్రానంలో దాగి ఉన్న క్లేశాలు బయటికి వచ్చినప్పుడు వాటిని తట్టుకునే సామర్థ్యం మన చిత్తానికి లేనప్పుడు మళ్ళీ ఆ క్లేశాలకు బానిస అయిపోతుంది. అంచేత వీలైనంత ప్రయత్నం చేసి మనసుని నిర్మలం చేసుకోవడానికి ప్రయత్నించాలి. క్లేశాలు పూర్తిగా తొలగించుకోవాలి. లేకపోతే ఏదో ఒకరోజు మళ్ళీ ఈ ఏనుగులాగా తిరిగి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదుపు చేయకుండా వెళ్ళిపోతుంది మనసు. ఇంకొక ఉదాహరణ, ఒక వ్యక్తి కొంత డబ్బును అప్పు చేసి తనకు కావాల్సిన సౌకర్యాలను అమర్చుకున్నాడు. కానీ వడ్డీతో కలిపి అప్పు పెరుగుతూనే ఉంది. అప్పు తీర్చడానికి అతడు ఏ కృషి చేయకపోవడంతో అప్పుల ఊబిలో జీవితాన్ని ముంచేసుకున్నాడు. అలాగే జనులు పూర్వజన్మల పుణ్యాన్ని అప్పుగా తెచ్చుకొని కొన్ని సౌకర్యాలను పొందుతారు. మళ్ళీ పుణ్యం లభించే పనులేవి చేయకపోవడంతో ఆ పుణ్యం హరించుకుపోతుంది. కొంతకాలానికి సౌకర్యాలన్నీ దూరమైపోతాయి, దుఃఖమే అనుభవించే దానికన్నా పుణ్యం ఎక్కువగా చేసుకుపోతూ ఉంటే కనుక ఎన్నటికీ తరిగిపోదు ఆ పుణ్యం. సౌకర్యాలు అంతమైపోవు. అప్పు చేసి పప్పుకూడు అనుభవించడంలో అంతరార్థం ఇదే. ఇంద్రియ సుఖాలను అనుభవించడం అంటే వడ్డీని పెంచుకోవడమే. పుణ్యం చేయకపోవడంతో మరణం తర్వాత నరకానికో హీన జన్మలకో వెళ్తాడు. పుణ్యం వలన సుగతులను పొందుతాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. స్వర్గం నరకం అనే నమ్మకాలు ఇతర సంప్రదాయాల్లో చెప్పినట్లు యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారనో, ఫలానా వ్రతాలు చేస్తే స్వర్గానికి వెళ్తారనో బౌద్ధం చెప్పదు. భగవానుడు ఎప్పుడు ఇలా చెప్పలేదు. పుణ్యకార్యాలు చేస్తే ఉన్నతమైన లోకాలు ప్రాప్తిస్తాయని, అంటే శీలాన్ని ఆచరిస్తూ దానాది పుణ్యకార్యాలు చేస్తూ మనసును నిర్మలం చేసుకుంటూ ఉంటే కనుక నిబ్బానాన్ని పొందకుండా చనిపోతే వాళ్ళు స్వర్గలోకాన్ని ఆ జన్మను పొందుతారు అని చెప్తాడు. అంతేగాని యజ్ఞాల వల్ల యోగాల వల్ల ఎటువంటి స్వర్గాన్ని పొందరు వ్రతాల వల్ల. దీన్నే మరొక రకంగా పుణ్యకార్యాల వలన ఉన్నతంగా మనసు పరిణామం చెందుతుందని చెప్పవచ్చు. ఒక గమ్యం చేరడానికి ఈ త్రోవన వెళ్ళండి అని ఒకడు తప్పు త్రోవ
తెలియజేశాడు అనుకోండి, ఆ తప్పు త్రోవన వెళ్ళడం మంచిది కాదు అని తెలుసుకున్న కొందరు ఆ గమ్యం కూడా అబద్ధమని భావిస్తూ ఉంటారు. కానీ మరొకరి ద్వారా ఆ గమ్యం చేరడానికి సరైన మార్గాన్ని వెతకాలి. అలా సరైన మార్గాన్ని తెలియచేసేదే బుద్ధుడి బోధనలు. అసలు గమ్యం అనేది ఒట్టిదే అని పొరపాటు పడేవారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కనుక అప్పుకు వడ్డీ అనే ఇంద్రియ సుఖాల వెంట పరుగులెత్తి నిరయ లోకాల్లో ఇంకా జంతు లోకాల్లో పడిపోయి ఆ ఊబిలో చిక్కుకోవద్దు. పుణ్యకార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాడు. ఒకడు ఒక మంచి మామిడి కాయలున్న చెట్టు ఎక్కి చిటారు కొమ్మన ఉన్న పండిన తీయని మామిడి పండును కోసుకొని తిన్నాడు. ఇంకా కావలసిన పండ్లను మూటగట్టుకోవాలనుకున్నాడు. ఇంతలో మరొక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతనికి చెట్టు ఎక్కడం రాదు, కానీ ఆ మామిడికాయలను తినాలనుకున్నాడు. అతడు తన వద్దనున్న రంపంతో ఆ చెట్టును కోసి కింద పడేశాడు. ఆ చెట్టుతో పాటు చెట్టెక్కిన వాడు కూడా కింద పడిపోయాడు. అలాగే ఒకడు శ్రమించి ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు, కానీ ఎరుక లేకపోతే, తెలివి లేకపోతే ఎదుటివాడు అతన్ని నోటి వద్దనున్న పండును లాగేసుకుంటాడు. ఈర్ష్యతో అనేక విధాలుగా కింద పడేయాలని చూస్తాడు. కుటుంబంలో ఎవరో ఒకరిని చెడగొడతాడు, లేదా హత్యా ప్రయత్నం చేస్తాడు, లేదా ఇంద్రియ లాలసత్వంలోకి అతన్ని లాగుతాడు. ఇలా ఒకడు తాము పాపం చేయకున్నా ఎరుక ప్రజ్ఞలు లేకపోవడం వల్ల ఇతరుల వల్ల దుఃఖం పాలవుతాడు. ఇంకొక ఉదాహరణ, జనులు భవచక్రంలో పడి తిరుగుతూ ఎన్నో భవాలలో అంటే ఎన్నో లోకాలలో మరణించి ఎన్నో భవాలలో పుడుతూ ఉంటారు. ప్రతి జన్మలోనూ మరణం అనే తలారి చేత కత్తితో నరకబడుతూ ఉంటారు. వ్యధస్థలంలో అంటే మనుషుల్ని చంపే స్థలం ఉంటుంది కదా, దాన్ని వ్యధస్థలం అంటారు. అలా తలలు నరకబడుతున్నప్పుడు కారిన రక్తం మహాసముద్రం కన్నా తక్కువ కాదు అని భగవానుడు చెప్తాడు. ఇంకొక ఉదాహరణ, కోరికలు శూలపు ములుకుల వలె వంటివి, పదునైన బాణపు ములుకుల వంటివి, గజ ముళ్ళ వంటివి. కోరికలు కలగగానే మనసులో నిరంతరం గుచ్చుకుంటూనే ఉంటాయి. రైతు ఎద్దులతో నాగలి దున్నుతూ ఆ ఎద్దులను ఎలాగైతే ఆ ములుకలతో ఎప్పుడు పొడుస్తూ ఉంటాడో, ముందుకు పదమని అదిలిస్తూ ఉంటాడు, అలాగే కోరికలనే ముళ్ళుగర్రతోటి మారుడు ముందుకు పదమని జనులను అదిలిస్తూనే ఉంటాడు. ఈ కామం బల్లెపు ములుకులు వంటిది, కామం రోగం వంటిది, కామం పుండు వంటిది, కామం పాపం. ఇంకా కామంలో మునగడం అంటే హత్య చేయడంతో సమానమే. కామం మండే తుని వంటిది, చితి వంటిది. కామం పాపాలకు మూలం, భయానకం, వ్యధకారకం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాడు. కోరికలు పాము విషంతో సమానం. కోరికలతో ఉన్నవాడు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న సర్పం యొక్క పడగ నీడలో ఉన్నట్లే, ప్రమాదంలో ఉన్నట్లే, దుఃఖంలో పడినట్లే. ఇంద్రియ సుఖాలన్నీ మరణానికి మెట్లే. భగవానుడు ఇలా అంటాడు, ఇంద్రియ సుఖాల తోక తొక్కిన త్రాచుపాములు వంటివి. ఎరుకతో వాటికి దూరంగా ఉన్నవాడు లోకంలో బోధిని పొందుతాడు. మంచి రుచిగల సువాసన వెదజల్లే మధురమైన ఫలాల రసం ఒక గిన్నె నిండా నోరూరిస్తూ ఉంది. ఒక బాటసారి ఎండన పడి దాహంతో అక్కడికి వచ్చి ఆ పానీయాన్ని చూశాడు. అయితే ఆ పానీయంలో విషం కలిసి ఉందని అతనికి ఎవరో హెచ్చరిక చేశారు. కానీ అతడు దాహంతో గొంతు తడారిపోయి ఉన్న ఆ బాటసారి ఆ హెచ్చరికను లెక్క చేయకుండా ఆ పానీయాన్ని గటగట తాగి దాని ఫలితంగా మరణం ఒడిలో నిద్రపోయాడు. బాటసారి ఎవరంటే తృష్ణతో వెంపర్లాడే వ్యక్తికి ప్రతీక. ఆ గిన్నెలో విషపు పానీయం ఇంద్రియ సుఖాలకు ప్రతీక. అవిద్య, అజాగ్రత్త,
సక్క అంటే సత్కాయ దృష్టి ఈ హెచ్చరికను లెక్క చేయకుండా ఉండటానికి కారణం. హెచ్చరించే వ్యక్తి భగవానుడు, అంటే ఆయన చేసిన బోధనలు. ఇంద్రియ సుఖాల పట్ల ఉపాదానం చెందడం అంటే ఆ బాటసారి ఆ పానీయాన్ని ఆత్రంగా తాగడమని అర్థం. ఇలా ఈ ఇంద్రియ సుఖాల్లో ఉన్న దుఃఖం గురించి భగవానుడు చాలా చోట్ల చెప్తాడు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఇంద్రియ సుఖాలలో సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ అని గ్రహించిన వారు ఆ ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టి తృష్ణని పూర్తిగా అంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఈరోజు ప్రవచనం.